హాయ్ అండి, వెల్కమ్ టు టీజీఆర్ షో. ఈరోజు అయితే నేను మీ అందరికీ వంగవరకు గచ్చడి చేప పులుసుని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇక లేట్ లేకుండా దీని తయారీ విధానం అయితే చూసేద్దాము. ముందుగా కచ్చాడి చేపల్ని నీట్గా కట్ చేసేసుకొని వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకొని తర్వాత వాటర్ వంపేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ చేపల్ని. తర్వాత ఈ వంగవరుగుల్ని కూడా మనం వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకోవాలి. తర్వాత అలాగే పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని కూడా మనము కూర కోసము నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఈ వంగవరుగులు కొద్దిసేపు నానిన తర్వాత మనము ఒక కడాయిలో అయితే గ్యాస్ పైన పెట్టేసుకొని వాటర్ పోసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఈ వంగవరుగులు అనేటివి మనకు 50% వరకు బాయిల్ అయ్యే వరకు మనము ఉంచుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏదైనా వంకాయ మనకు చేదుగా అలా ఉంటే ఆ కరును చేదు అంతా పోతుందండి. ఇలా 50% వరకు ఈ వంగవరుగుల్ని బాయిల్ చేసేసి వాటర్ని పారబోసేసి ఇలా వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకోవాలి. ఇక దీని కూర కోసము మనము ఒక కడాయిని తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఉడిమిని యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకుని సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత మనము 2 టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకొని ఈ కూరని మరొకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ కూర టేస్ట్ అయితే మనకు చాలా బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారంని కూడా మనం దీంట్లోకి యాడ్ చేసేసుకొని మరొకసారి దీన్ని బాగా కలిపేసుకొని మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఈ వంగవరుగుల్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. తర్వాత మనము ముందుగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న కచ్చాడి చేపలను కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని మరొకసారి మనము కూరని బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు వాటర్ని అయితే మనము ఇలా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి కూరని బాగా ఉడకనివ్వాలండి. వంగవరగు అయితే 50% బాయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడు మిగిలిన 50% కూడా బాయిల్ అయిపోయింది. చేప కూడా ఉడికిపోయిందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన వంగవరగు కచ్చాడి చేప పులుసు అయితే తయారైపోయింది.